ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. శరణమయ్యప్ప. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, 7.5 శని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. రాహు కాస్త మీకు అనుకూలంగా కనిపించట్లేదు. బృహస్పతి 4వ ఇంట్లో, శని 2వ ఇంట్లో ఉన్నారు. కేతు 8వ ఇంట్లో, అంగారకుడు 10వ ఇంటికి అధిపతి మరియు తిరోగమన కదలికతో ఉన్నాడు. కేతు 8వ ఇంట్లో. చేపట్టిన పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటిలో వివాహాది శుభ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు. తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. తొందరపడి వ్యాపారంలో ఇతరులకి పార్ట్నర్షిప్ ఇవ్వకండి, దానివల్ల నష్టపోతారు. గృహమునకు శుభకార్యాలు చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. కలిగిన సమాజంలో కలిగిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి అవుతుంది. ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడిలు తొలగిపోయి కాస్త మీరు బ్రీత్ వస్తుంది. అన్ని రంగాలు వాళ్ళకందరికీ బ్రీత్ వస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మీకు శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా సంతోషం కలుగుతుంది. ఆస్తి క్రయ విక్రయాల్లో సమస్య తొలగిపోతుంది. కోర్టు కేసు ఏమన్నా ఉంటే కలిసి వస్తుంది అని కూడా. అన్నదమ్ముల మధ్య వాదోపవాదాలని మానుకోండి. వీలుంటే సైలెంట్గా ఉండండి. వృధా ప్రయాణాలు చేయకండి. ధనపరంగా ఇబ్బందులు తప్పదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అసలు వహించకండి. గృహ నిర్మాణం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన గృహోపకరణలు కొనుగోలు చేయడంలో నాసి రకాన్ని కొని ఇబ్బంది పడకండి. అనేక రూపాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ధనం వ్యర్థమయ్యే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. తొందరపాటు దేనికి కూడా పనికిరాదు. విశ్రాంతి కోసం ప్రయత్నించండి. లాభాలున్నా ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు. ఆఫీసులో సహోద్యోగుల ప్రభావం పెరుగుతుంది. పనిలో సహకారం అందకపోవచ్చు. కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ మిశ్రమం. వ్యవసాయదారులకి బాగుంది. మీడియా రంగం వారికి కూడా బాగుంది. ఐటీ రంగం వారికి కూడా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క దీంట్లో శుభదినాలు ఈ నెల ఎలా ఉంది అని అనుకుంటే డిసెంబర్ 1, 4, 8, 12, 15 ఈ రోజులు బాగుంటాయి. చంద్రాష్టమం డిసెంబర్ 22 నుండి మధ్యాహ్నం 12:55 నుండి డిసెంబర్ 25 1:51 వరకు ఉదయం తెల్లవారుజామున జాగ్రత్తగా ఉండాలి. ఈ 2.5 రోజులు. అదృష్ట సంఖ్య 1, 7, 9. పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి. దుర్గా అమ్మవారిని ప్రార్థన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమత్ దీక్ష లాంటిది ఏమైనా తీసుకోండి. అతి శక్తివంతమైన కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు. ఏ దోషమైన తొలగిపోతుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి. మీ యొక్క ఇంటి ఇలవైపు దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.